హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో పెద్ద రసాలు, చిన్న రసాలని మన మామిడి పళ్ళ సీజన్లో చక్కగా రసాలు అయితే చెరుకు రసాలని వస్తాయి కదా. అయితే వాటి జ్యూస్ని మనం చక్కగా తీసుకొని స్టోరేజ్ చేసుకునే వీడియోని మన ఛానల్లో లాస్ట్ ఇయర్ కూడా పెట్టానండి మీకు. మళ్ళీ సీజన్ వచ్చేసింది కదా, మంచి చిన్న రసాలు అయితే తీసుకొచ్చారండి మా వారు. అయితే కిలో 200 రూపాయలు అయితే చెప్పారండి. ఇక అవి అయితే తీసుకొచ్చారు. అవి స్టోర్ చేసుకునే వీడియోనైతే ఇప్పుడు ఈరోజు మీకు మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ కూడాను. అయితే ఈ పళ్ళ రసాలలో మనకి స్టార్టింగ్లోనే మనం చక్కగా ఆర్గానిక్ అంటే ఎక్కువ మందులు అవి కొడుతూనే ఉంటారండి, కామన్ అది. కాకపోతే కొంచెం వీలైనంత వరకు ఆర్గానిక్ పళ్ళని తినడానికి ట్రై చేద్దాము. అలాగే కావేసిన కాయలని ఉంటాయండి, గడ్డిలో కావేసిన కాయలు కొంచెం బాగా జెన్యున్గా ఇచ్చే వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక అలాగే తీసుకొచ్చారండి. ఇగోండి చిన్న రసాలు 30 కేజీలండి. ఇవి 30 కేజీల చెరుకు రసాలు కాకుండా చిన్న రసాలని దొరుకుతాయి కదా మనకి, అవి బాగా టేస్ట్ అయితే ఉంటాయండి. కొంచెం బాగా ముగ్గితే పులుపు లేకుండా తీయగా చాలా బాగుంటుంది. ఇక ఈ చిన్న రసాలను అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటిని పైన లేయర్ ఏదైతే ఉంటుందో ఆ లేయర్ తీసేసి చక్కగా మనకి బెజ్జాల గిన్నె ఉంటుంది కదండి, మనకి జల్లెడ్ లాంటిది, అందులో చక్కగా ఇలా పిండేసుకోవడమే. ఆ జ్యూస్ని ఇలాగా పిండేస్తే మనకి నీట్గా కిందకి ఆ పీచ్ అనేది కిందకి దిగకుండా ఓన్లీ గుజ్జు మాత్రమే దిగుతుందండి. ఇందులో మనం ఎటువంటి బెల్లం కానీ ఇంకెలా ఏమి కలపక్కర్లేదండి. న్యాచురల్ స్వీటు. ఎప్పుడైనా మనకి దూర బంధువులు ఒకవేళ యుఎస్లో ఉంటున్నారు, లేదంటే బయట దేశాల్లో ఉంటున్నారు, వాళ్ళకి అందజేయాలనుకుంటే కనుక ఇలా ఈ ప్రాసెస్ చాలా బాగుంటుందండి. వాళ్ళు సీజన్లో రాలేరు కాబట్టి మనకి అన్ సీజన్లో వచ్చినప్పుడు కానీ లేదంటే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి 30 కేజీల చిన్న రసాల కాయలండి. తీస్తే గుజ్జు ఈ 2 పెద్ద గిన్నెల నిండా వచ్చింది కదా, అంటే కేజీ లెక్కన చూస్తే కనుక ఒక 10 కిలోల జ్యూస్ అయితే ఈజీగా వస్తుందండి. ఇక నేను ప్యాకింగ్ చేయడానికి ఇక చిన్న మిషన్ అయితే నేను తెచ్చిపెట్టుకున్నానండి. ఈ మిషన్లో మనకి ప్యాకింగ్ చేసే కవర్స్ ఉంటాయి కదా, డబుల్ కోటింగ్ కవర్స్, ఈ కవర్లో వేసుకొని డబల్ కవర్ వేసేసి ప్యాకింగ్ చేసి పెట్టుకున్నామంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గడ్డ కట్టేసి ఇంకా మనకి ఎన్ని రోజులైనా చక్కగా నిల్వ ఉంటుందండి. ఇంకా మనం అక్కడికి పట్టుకెళ్ళాలన్నా వాళ్ళు అక్కడికి పట్టుకెళ్ళాలన్నా కూడాను మనకి కూలింగ్ బ్యాగ్స్ అని ఉంటాయండి, కూలింగ్ బ్యాగ్స్. అవి తెచ్చుకుంటే కనుక మనకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వరకు కూడా కూలింగ్ చల్లారకుండా ఇంకా అలాగే ఉంటాయి. కాబట్టి ఇంకా స్టోరేజ్ అయితే గుజ్జు ఇలా చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం ఎప్పుడైనా తాగాలన్నా కూడా అది ప్యాకింగ్ తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా కొంచెం బయట పెట్టేసామంటే మళ్ళీ ఈ లిక్విడ్ సేమ్ ఇలాగే అయిపోతుందండి. అప్పుడు మనం లస్సీలా కానీ లేదంటే కొంచెం ఇందులో కాచిన పాలను కానీ వేసి చక్కగా జ్యూస్లా కొంచెం పలచగా కలిపి ఇచ్చినా మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినా సడన్గా న్యాచురల్ జ్యూస్ని అయితే ఇవ్వగలుగుతాం కదండి. చాలా బాగుంటుంది కూడాను. మనకి సీజన్లో ఎక్కువగా తినలేం కూడా, అందులో ఈ ఎండాకాలం కొంచెం కడుపు ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి ఎక్కువ తినడానికి కూడా భయపడతాము. కొంచెం వర్షాలు పడినప్పుడు తినాలనిపిస్తేనేమో అప్పటికే పురుగు వచ్చేస్తూ ఉంటుందండి ఈ కాయలు. అందుకని చెప్పేసి మనకి ఫ్రూట్స్ ఎప్పుడైనా కొంచెం ఇలా స్టోర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే మీకు వీడియో షేర్ చేస్తున్నాను. అయ్యే మనం పీసెస్ కింద మనకి పెట్టుకుంటే కనుక అవి మళ్ళీ స్మాష్ అయిపోతాయండి, పీసుల్లాగా అయితే ఉండవు. కేవలం ఇలా జ్యూస్ లాగా మాత్రమే మనం పెట్టుకోగలుగుతాము. ఇదండి మరి ఈ వీడియో మీకు ఎవరికైనా పిల్లలు చుట్టాలు కానీ ఎవరైనా ఉన్నారంటే కనుక వాళ్ళకి పంపించడానికి వాళ్ళ డేట్లతో సహా మనం ఎప్పుడు తీసామని ఆ డేట్ కూడా మనం చక్కగా ఇలా రాసుకుంటే కనుక మనకి ఎప్పుడు చేసామేంటంది కూడా చక్కగా తెలుస్తుంది. ఇదండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా పెట్టానండి మీకు ఈ వీడియో. ఇంక ఇప్పుడు చిన్నగా మీకు సింపుల్గా చూపిస్తున్నాను. ఇదండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఉంటానండి మరి.